Jesus gave you an imperfect Bible. అటువంటి సంపూర్ణమైనటువంటి దేవుడు అసంపూర్ణమైనటువంటి బైబిల్ని మాకు ఇచ్చాడు అని నమ్మేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? How is it that you believe that? ఆ విషయాన్ని ఎలా నువ్వు విశ్వసించగలుగుతావు చెప్పండి. It begins by believing in God's words. దేవుని వాక్యాన్ని విశ్వసించుట ద్వారా ఇది ప్రారంభమవుతుంది. If two versions are contradicting themselves, ఒక రెండు అనువాదాలు ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉన్నట్లయితే which one will you believe? ఏ పుస్తకాన్ని నువ్వు విశ్వసిస్తావు? You can't say I'm going to believe both. That means you're a compromiser. నేను రెండింటిని విశ్వసిస్తాను అన్నట్లయితే అది సరైన విషయం కాదు, నువ్వు రాజీ పడుతున్న క్రైస్తవుడు అని దాని అర్థం. It means, I'll fellowship with Christians, I'll fellowship with non-Christians. దాని అర్థం ఏంటంటే నేను క్రైస్తవులతోనూ సహవాసం చేస్తాను, క్రైస్తవేతరులతోనూ సహవాసం చేస్తాను. You don't do that, right? ఆ పని మనం చేయం కదా. Because the Bible clearly says you cannot fellowship with unbelievers. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదని. What makes